హాయ్ గాయ్స్, ఈ రోజు మనం మలయాళ సినిమా చూద్దాం. మధ్యతరగతి వాళ్ళ జీవితాలనే కథాంశంగా తీసుకుని ఈ సినిమాను బాగా తీశారు. వన్ లైనర్ ఏంటంటే, హీరోయిన్ కు పెళ్లి జరిగింది. శోభనం జరుగుతుంటే బయట ఆమె అన్న, తల్లి హీరోయిన్ భర్త ఎప్పుడు పడుకుంటాడా అని ఎదురు చూస్తున్నారు. ఇలా వీరు ఎందుకు ఎదురు చూస్తున్నారనేది ట్విస్ట్. ఈ సినిమా చూస్తున్నంత సేపు పెళ్లి చేయడం కోసం మిడిల్ క్లాస్ జనం పడే కష్టాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఈ సినిమా పేరు పొన్మ్యాన్. ఇది 2025లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో చర్చి కాంపౌండ్ వాళ్ళకు ఒక పార్టీకి చెందిన వాళ్ళు పోస్టర్లు అతికిస్తున్నారు. అప్పుడు చర్చి వాళ్ళు వచ్చి అతికించొద్దని వారించారు. బ్రూనో అనే అతడు వచ్చి ఎవర్రా మమ్మల్ని ఆపేది అని వారితో గొడవ పడ్డాడు. వారిని కొట్టి పోస్టర్లు అతికించి వెళ్ళాడు. ఈ బ్రూనో అనే అతడు హీరోయిన్ కన్నా. ఇప్పుడు హీరోయిన్ కు పెళ్లి చూపులు జరిగాయి. కానీ పెళ్లి కొడుకు తరపు వారు 25 తులాల బంగారం పెట్టాలని డిమాండ్ చేశారు. మంచి సంబంధం అని పెళ్లికు ఒప్పుకున్నారు. ఇంకోవైపు చర్చికి సంబంధించిన వారిని బ్రూనో కొట్టడం వల్ల అతన్ని పిలిచి ఫాదర్ వార్నింగ్ ఇచ్చాడు. కొట్టినందుకు సారీ చెప్పాలని అడిగాడు. కానీ ఈ బ్రూనో ఫాదర్ నే ఎదిరించి మాట్లాడాడు. సారీ చెప్పడం కుదరదు అన్నాడు. అందువల్ల ఆ పార్టీకి ఫాదర్ కంప్లైంట్ చేశాడు. హీరోయిన్ ది గంగపుత్రుల కుటుంబం. తండ్రి కూడా లేడు. అతడు ప్రాణాలతో ఉన్నప్పుడు ఆ గ్రామంలో చాలా మందికి దానాలు చేశాడు. ఒక బంధువుల అమ్మాయి పెళ్లి ఉంటే 3 తులాల బంగారం పెట్టాడు. తన కూతురు పెళ్లికి అవసరపడుతుందని ఆ నగను అడగడానికి హీరోయిన్ తల్లి వారి ఇంటికి వెళ్ళింది. మా కూతురుకు పెళ్లి పెట్టుకున్నాం, మీ తరపున నగలు ఇచ్చి సాయం చేయండి, కావాలంటే పెళ్లి అయిన తర్వాత కట్నం డబ్బులు వస్తాయి కదా, వాటితో మళ్ళీ నగలు చేయించి ఇస్తామని చెప్పింది. కానీ వాళ్ళు మాత్రం మా దగ్గర నగలు ఎక్కడివి, మేమే ఏమీ లేక కవరింగ్ నగలు వేసుకుని తిరుగుతున్నామని అబద్ధం చెప్పారు. ఆ మాటలు విన్న హీరోయిన్ తల్లికి చాలా కోపం వచ్చింది. మీ నాన్న పెట్టిన నగలను మెడలో వేసుకుని తిరుగుతూ కవరింగ్ అని అబద్ధాలు చెబుతున్నారు, వాళ్ళు బాగుపడతారా అని తిట్టుకుంటూ వెళ్ళింది. ఇంటికి వచ్చి చూస్తే కొడుకు హాయిగా పడుకుని ఉన్నాడు. అతన్ని చూసిన తల్లికి కోపం నశాలానికి ఎక్కింది. ఏరా, వయసు కుర్రోడివి, నువ్వే నీ చెల్లికి పెళ్లి చేయాలి, కానీ ముసలి వయసులో నేను కష్టపడుతున్నా, నువ్వేమో కడుపులో చల్ల కదలకుండా రెస్ట్ తీసుకుంటున్నావా అని తిట్టింది. ఏమ్మా, నన్ను తక్కువ అంచనా వేయకు, నాకు నా పార్టీ ఉంది, ఏ అవసరం ఉన్నా వారే ఆదుకుంటారని పార్టీ ఆఫీస్ కు వెళ్ళాడు. అక్కడ ఇతనిపై ఆల్రెడీ చర్చి వాళ్ళు కంప్లైంట్ చేశారు. బ్రూనోను చూసిన ఒక నాయకుడు అతని దగ్గరకు వచ్చాడు. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే చర్చి కాంపౌండ్ వాళ్ళకు పోస్టర్లు అతికిస్తావు? వాళ్ళు మర్డర్ అటెంప్ట్ అని చెప్పి నీపై కేసు పెట్టారు. వాళ్లకు నువ్వు సారీ కూడా చెప్పలేదట కదా. పార్టీలో దీని గురించి పెద్ద చర్చ జరిగింది, నిన్ను పార్టీలోంచి తీసేశామని అతడు చెప్పాడు. అప్పుడు అతడు చాలా భయపడుతూ, సార్ పార్టీ కోసమే నేను ఇదంతా చేశాను కదా, నన్ను క్షమించండి, నన్ను ఆదుకోండి అని బతిమిలాడాడు. కానీ వాళ్ళు మాత్రం ఏమి మాట్లాడకుండా వెళ్ళిపో అని చెప్పారు. ఇప్పుడు ఊర్లో ఉన్న చర్చితో ఇతనికి గొడవ జరిగింది కదా, అందువల్ల ఊర్లో ఉండకుండా పక్కూరుకు వచ్చి ఫ్రెండ్ తో ఉంటున్నాడు బ్రూనో. అదే రూమ్ లో ఫ్రెండ్ తో పాటు ఇంకొకతడు ఉంటున్నాడు. ఈ బ్రూనో రూమ్ కు వచ్చి ఉండడం అతనికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఫ్రెండ్ ని పిలిచి అతనికి సమస్య ఏంటి అని అడిగాడు. అతని చెల్లికి పెళ్లి ఉందట, 25 తులాల బంగారం కావాలట, చేతిలో చిల్లి గవ్వలేదు, ఆ నగలు పెడితేనే పెళ్లి జరుగుతుంది, అందువల్ల బ్రూనో అనేవాడు సతమతం అవుతున్నాడని ఆ ఫ్రెండ్ చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి, మరి నగలు అడ్జస్ట్ చేస్తే అతడు మళ్ళీ సెటిల్ చేయగలడా అని అడిగాడు. అప్పుడు బ్రూనో ఏమంటున్నాడంటే, సార్ మాకు చాలా మంది బంధువులు ఉన్నారండి, వాళ్ళు గాని పెళ్లికి వచ్చి కట్నం వేశారనుకో మాకు చాలా డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో 40 తులాల బంగారం కూడా కొనగలం అని అంటున్నాడు. అప్పుడు అతడు ఒక వ్యక్తికి కాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఒక అతడితో మాట్లాడాను, అతడు జ్యువెలరీ షాప్ లో పనిచేస్తాడు. ఒక పెద్ద జ్యువెలరీ షాప్ లో అతడు సేల్స్ ఏజెంట్. మీరు బయట నగలు కొన్నారనుకోండి, దానికంటే ఇక్కడ కొంచెం కమిషన్ ఎక్కువగా ఇవ్వాలి. వీళ్ళు డబ్బులు ఇవ్వకముందే నగలిస్తారు. అతన్ని ఒక హోటల్ కు రమ్మని చెప్పాను, అతనితో మాట్లాడి నువ్వు నగలు తీసుకో, ఆ తర్వాత కట్నం డబ్బులు వస్తాయి కదా, వాటితో కొనివ్వు అని ఆ ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు. వీళ్ళు వెంటనే హోటల్ కు వెళ్లారు. అక్కడికి అజీష్ అనే అతడు వచ్చాడు. ఇతడే ఈ సినిమా హీరో. నేను మడిగల్ జ్యువెలరీ యొక్క ఏజెంట్ ని, 25 తులాల బంగారాన్ని పెళ్లికి ముందే నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను, కానీ 2 రోజుల వరకు పెళ్లి జరిగే ఇంట్లోనే ఉంటాను, ఆ డబ్బు గాని ఇచ్చారంటే ఇక ఆ తర్వాత వెళ్లిపోతా అని చెప్పాడు. అప్పుడు బ్రూనోకు ఒక సందేహం వచ్చింది. డబ్బులు ఇవ్వక ముందే నగలు ఎవరిస్తారు, నువ్విచ్చేవి ఫేక్ నగలా అని అడిగాడు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. మీ పరిస్థితి అర్థం చేసుకుని నగలు ఇవ్వడానికి వస్తే నన్నే తప్పు పడతారా అని అంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పెళ్లి జరిగే రోజు వచ్చింది. అయ్యయ్యో, పెళ్లికి టైం కాబోతోంది, ఇంకా
ఆ నగలు తీసుకుని హీరో రాలేదే అని ఎదురు చూస్తున్నారు. అదే టైంలో హీరో అక్కడికి వచ్చాడు. 25 తులాల బంగారం తీసుకెళ్లి వాళ్ళ కళ్ళ ముందే తూకం వేశాడు. ఆ నగలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక డాక్యుమెంట్ తీసి దీనిపై సైన్ పెట్టమని హీరోయిన్ అడిగాడు. బెడ్ పై ఉన్న 25 తులాల బంగారాన్ని చూసి హీరోయిన్ సంతోషపడింది. ఇక పెళ్లికి బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిసెప్షన్ జరుగుతోంది. విందుకు బంధువులు వస్తున్నారు. కానీ అప్పుడే ఒక చిక్కొచ్చి పడింది. హీరోయిన్ వాళ్ళ అన్న ఆల్రెడీ చర్చి వాళ్ళతో గొడవ పడ్డాడు కదా, అందువల్ల రావాల్సిన కొంతమంది బంధువులు రాలేదు, పెద్ద పెద్ద ధనవంతులు రాలేదు, వీళ్ళు ఆశించినంత కట్నం డబ్బులు రాలేదు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ చాలా భయపడిపోయింది. అయ్యయ్యో ఏం చేసేదే, మనం అనుకున్నంత డబ్బు రాలేదే అని హీరోయిన్ తో అంటోంది. ఏమ్మా, రేపు చర్చిలో వెడ్డింగ్ ఉంది కదా, అక్కడికి చాలా మంది వస్తారు, అక్కడ కట్నం వస్తుంది, దాంతో సెటిల్ చేద్దాంలే అని అంది. ఆ తర్వాత ఆజేష్ కు ఎలాగోలా సర్ది చెప్పారు. మరుసటి రోజు వెడ్డింగ్ కోసం చర్చికి వచ్చారు. ఆ చర్చికి కొంచెం సేపట్లోనే పెళ్లి కొడుకు వచ్చాడు. అతని పేరు మరియానో. చూడ్డానికే మొరటోడిలా ఉన్నాడు. రఫ్ అండ్ టఫ్ గా చర్చిలోకి వచ్చాడు. ఇక పెళ్లి అయిపోయిన తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చారు. ఇప్పుడు వీరి శోభనం ఈ ఇంట్లోనే జరగాలి. ఈ ఇంట్లోనే శోభనానికి ఏర్పాట్లు చేశారు. రాత్రి 9 గంటలు అవుతోంది. హీరోకు ఈ టైంకే ఇస్తానని చెప్పిన డబ్బులు ఇవ్వాలి. అప్పుడు మడిగల్ జ్యువెలరీ నుంచి హీరోకు కాల్ చేసి, ఏంట్రా డబ్బులు ఇంకా రాలేదు అని వాళ్ళు అడిగారు. డబ్బులు తీసుకోవడానికే వెళ్తున్నాను, రాగానే చెప్తా అని హీరో అన్నాడు. ఇప్పుడు హీరో ఇంటికి వచ్చాడు. అప్పుడు కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. డబ్బులు తీసుకుందామని ఇంటి వెనక వైపు వెళ్ళాడు. అక్కడ చూస్తే బ్రూనో వాళ్ళ అమ్మ కొంచెం టెన్షన్ గా మాట్లాడుకుంటున్నారు. ఏమైంది అని హీరో అడిగితే డబ్బులు కొంచెం తక్కువ అయ్యాయి అని చెప్తున్నారు. అప్పుడు హీరో డబ్బు తీసుకుని లెక్క పెట్టాడు. 12 తులాల బంగారంకు సంబంధించిన డబ్బు మాత్రమే ఉంది. 13 తులాలకు డబ్బు తక్కువైంది. నేను ఇప్పుడు 12 తులాలకు డబ్బు తీసుకుంటాను, కానీ మీ కూతురు మెడలో 13 తులాల గొలుసు ఒకటి ఉంటుంది, దాన్ని గాని తీసుకొచ్చి ఇచ్చారనుకో నేను వెళ్ళిపోతా అని అజేష్ అన్నాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ, ఇప్పుడు నా కూతురుకి ఫస్ట్ నైట్ జరగబోతోంది తమ్ముడు, ఇలాంటి టైంలో ఆ నగను ఎలా తీసుకొచ్చేది, కొంచెం వెయిట్ చేయవా అని అంటోంది. అయినా కూడా వెళ్లి రూమ్ తలుపు తట్టింది. అప్పుడు పెళ్లి కొడుకు, ఎవరో తలుపు తట్టారు, వెళ్లి చూడు అని అన్నాడు. హీరోయిన్ బయటకు వచ్చి ఏం కావాలమ్మా అని అడిగింది. ఏమ్మా, డబ్బులు తక్కువ పడ్డాయి, 13 తులాల బంగారం గొలుసును అడుగుతున్నారమ్మా అని తల్లి చెప్పింది. ఇప్పుడు కుదరదమ్మా, అతడు మెలకువలోనే ఉన్నాడు, పడుకున్న తర్వాత ఇస్తా అని చెప్పి హీరోయిన్ తలుపును మూసింది. అప్పుడు ఆ తల్లి భయపడుకుంటూనే వెనక్కి వచ్చింది. అజేష్ ను చూస్తూ, నా కూతురుతో మాట్లాడానయ్యా, తన భర్త పడుకున్న తర్వాత నగను తీసుకొచ్చి ఇస్తానని చెప్పింది, కొంచెం సేపు వెయిట్ చెయ్యయ్యా అని బతిమిలాడింది. అప్పుడు అజేష్ కోప్పడుతున్నాడు. ఏంటండి, డబ్బులు ఇవ్వకుండా నగలు ఇవ్వకుండా నన్ను వెయిట్ చేపిస్తారా, నేనే ఆ తలుపు తట్టి నగను తీసుకుంటా అని అంటున్నాడు. హీరోయిన్ వాళ్ళ అన్నకు కోపం వచ్చి అజేష్ ను కొట్టాడు. ఏంట్రా, నగలిచ్చిన నన్నే కొడతావా, ఇప్పుడు గాని నేను శబ్దం చేశానంటే ఇక్కడ జరగరాందే జరుగుతోంది, నా తడాక చూపించరా అని అరుస్తుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ బతిమలాడుతోంది. గొడవ చెయ్యకయ్యా, నీ నగను నీకు ఇస్తా అని అంది. వీళ్ళంతా ఆ రూము బయట వచ్చి కూర్చున్నారు. ఆ రూమ్ లో లైట్ ఎప్పుడు ఆఫ్ అవుతుందా, ఎప్పుడు తలుపు తట్టి నగను తీసుకొచ్చిద్దామా అని ఆ తల్లి అనుకుంటోంది. రాత్రి 1 అయింది. అప్పటికి కూడా ఆ రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది. అప్పుడు అజేష్ కు చాలా కోపం వచ్చింది. 9 గంటలకు డబ్బులు ఇస్తానని అన్నారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు, చాలా సేపు ఓపిక పట్టాను, ఇంకా నేను ఓపిక పట్టలేను అని అంటుంటాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మ అతనికి చేతులెత్తి మొక్కుతోంది. అందువల్ల హీరో కొంచెం సెంటిమెంట్ అయ్యాడు. సరే వెయిట్ చేస్తా అని అక్కడే పడుకున్నాడు. చూస్తే తెల్లారింది. హీరోయిన్ తన భర్తతో కలిసి మెట్టినింటికి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, నా నగలు అని హీరో బైక్ ఎక్కబోతే బైక్ పంచర్ అయి ఉంది. నగలు తీసుకొచ్చిస్తానని అన్నావు కదమ్మా, నా నగలెక్కడా, నా బండిని వేరే పంచర్ చేశారు, ఎవరిదంతా చేసింది అని హీరోయిన్ తల్లిపై అరుస్తున్నాడు. నాకు కూడా ఏం అర్థం కావట్లేదయ్యా, ఉదయం మా అల్లుడు లేచిన తర్వాత బాత్రూమ్ బాగాలేదని కోపడ్డాడు, వెంటనే తన ఇంటికి బయలుదేరి వెళ్లిపోయాడు అని చెప్పింది. ఎలాగైనా చేసి ఈ రోజు సాయంత్రం వరకు ఇచ్చేస్తా అంటోంది. ఈ రోజు సాయంత్రం మా అల్లుని ఇంట్లో రిసెప్షన్ ఉంది, అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాగైనా చేసి నగలు నీకు ఇప్పిస్తా అంది. ఇప్పటికే మిమ్మల్ని నమ్మి మోసపోయాను, ఎలాగైనా చేసి నేను వారి ఇంటికి వెళ్లి నేనే నగలు తీసుకుంటా అని హీరో అంటున్నాడు. అప్పుడు బ్రూనో ఏం చెప్తున్నాడంటే, మా బావ గురించి నీకు తెలియనట్లుంది, వాళ్ళు ఉండేది చాలా మోసమైన ప్లేసు, అక్కడికి వెళ్లి అంత ఈజీగా నగలు తీసుకుని రాలేవు అని చెప్పాడు. ఏరా పాపం అని నగలిస్తే నన్ను రిస్క్ లో పెట్టారు కదరా అని హీరో బాగా బాధపడుతున్నాడు. ఇప్పుడు మెట్టినింట్లో రిసెప్షన్ జరుగుతోంది. అత్తగారు హీరోయిన్ మెడలో నగలు వేశారు. అప్పుడు ఏమంటోందంటే, నగలు ఉంటే
ఉంటేనే నువ్వు లక్షణంగా ఉన్నావు, ఈ నగలను నువ్వు ఎప్పుడూ తీయకూడదు అని చెప్పింది. ఇప్పుడు రిసెప్షన్ జరుగుతుంటే చాలా మంది వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు. సడన్ గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురును ఒక్కదాన్నే స్టేజీ పై ఉంచి ఇతడు దిగాడు. అతని దగ్గరికి ఒకడు వచ్చి నీ రొయ్యల చెరువులోకి ఎవడో దూరాడు, వాటిని ఎత్తుకెళ్లారు అని చెప్పగానే అతడు చాలా కోప్పడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏంట్రా ఇతడు రిసెప్షన్ టైంలోనే ఇంత కోపంగా ఉన్నాడు, అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయానా అనుకుంటోంది. ఇక్కడ ఉన్న మనుషులంతా ఒకలాగా ఉన్నారు అని భయపడుతోంది. ఇదే టైంలో అక్కడికి అజేష్ వచ్చి నిలబడడం చూసింది. అయ్యయ్యో నగల కోసం ఇక్కడికి కూడా వచ్చాడే, ఈ నిజంగాని బయటకు తెలిసిందంటే నా భర్త నన్ను ఇక్కడే చంపేలా ఉన్నాడే అని భయపడుతోంది. కాసేపట్లోనే రిసెప్షన్ కు వాళ్ళ అమ్మ రాగానే ఏడ్చుకుంటూ వెళ్లి హత్తుకుంది. అమ్మా అజేష్ ఇక్కడికి కూడా వచ్చాడే, నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తోంది. అయ్యయ్యో అతడు ఇక్కడికి కూడా వచ్చాడా, మనల్ని ప్రశాంతంగా బతకనిచ్చేలా లేడే అని ఆ తల్లి అంటోంది. సరే నగలు తీసివ్వు అని వాళ్ళ అమ్మ అంటుంటే అయ్యయ్యో ఇప్పుడు అస్సలు కుదరదు, ఎందుకంటే మా అత్త నా నగలనే చూస్తోంది. ఈ రిసెప్షన్ అయిపోయిన తర్వాత కావాలంటే ట్రై చేస్తా అంది. ఇక వీళ్ళిద్దరూ భోజనానికి కూర్చున్న క్రమంలో అజీష్ పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఏంటండి ఇప్పుడైనా నగలు ఇస్తారా, లేక వాటిని కొట్టేయాలని ఏదైనా ప్లాన్ ఉందా అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నీ కాళ్ళు మొక్కుతానయ్యా, దయచేసి కొంచెం వెయిట్ చెయ్యి, ఎలాగైనా చేసి ఆ నగను తీసుకొచ్చి నీకు ఇస్తా అని అంటోంది. అప్పుడు హీరో నవ్వుకుంటూ ఏమీ మాట్లాడకుండా పెళ్లి కొడుకుంటాడే అతని మామ దగ్గరకు వెళ్ళాడు. అతనితో కలిసి తాగుతున్నాడు. అదే చోటుకి పెళ్లి కొడుకు వచ్చాడు, బ్రూనో వచ్చాడు. పెళ్లి కొడుకును చూస్తున్న అజేష్ నేను పెళ్లి కూతురు యొక్క కజిన్ అని చెప్పాడు. కజిన్ అంటే ఏం వరుస అవుతావు అని పెళ్లి కొడుకు అడిగాడు. మా బాబాయ్ కొడుకు అని బ్రూనో చెప్పి సమాధాన పరిచాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ తన కొడుకును పిలిచి నీ చెల్లి పెళ్లిని నువ్వు సరిగా చేయలేదు, అట్లీస్ట్ అజీష్ కైనా సర్ది చెప్పి అతన్ని ఇక్కడి నుంచి పంపించే పని చేయరా అని అంది. నేను 2 రోజులు టైం అడిగినా కూడా అతడు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడని చెప్పింది. బ్రూనో మళ్ళీ అజీష్ దగ్గరకు వచ్చాడు. అజీష్ బాగా తాగి మత్తులో ఉన్నాడు. అప్పుడు బ్రూనో ఒక రాయి తీసి అతని తలపై వేసి చంపుదామా అని కూడా ఆలోచన చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. కట్ చేస్తే హీరోయిన్ కుటుంబంతో కలిసి అజీష్ అక్కడే ఉన్నాడు. ఉదయం వీళ్ళు టిఫిన్ చేస్తుంటే పెళ్లి కొడుకు తన రొయ్యల చెరువుకు వెళ్తున్నాడు. అప్పుడు హీరోయిన్ అతను చూస్తూ అజీష్ ఏమంటున్నాడంటే మీ కూతురికి కూడా పెళ్లి పెట్టుకున్నారట, మీకు నగలు కావాలంటే చెప్పండి, నేను మడియల్ జ్యువెలరీ అనే జ్యువెలరీ షాప్ లో పనిచేస్తాను, కావాలంటే నగలు ఇప్పిస్తాను అని అంటుంటే ఈ మాటలు విన్న హీరోయిన్ గుండె గుబేల్మంటోంది. అజీష్ బయటకు వెళ్తుంటే హీరోయిన్ అక్కడికి వచ్చింది. అప్పుడు ఆమెను చూస్తూ ఏమంటున్నాడంటే ఆహా వీడు వెళ్ళిపోతున్నాడని అనుకోకు, నేను ఇక్కడిక్కడే తిరుగుతాను, నా నగ ఇచ్చేంత వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళను అన్నాడు. అప్పుడు ఆమె నేను ఈ నగను తిరిగి ఇవ్వలేను, మీకు నగలు కావాలంటే మా అన్న షర్టును పట్టుకుని అడగండి, ఇప్పటి వరకు మా అన్న నా కోసం ఏమీ చేయలేదు, అట్లీస్ట్ వాడు ఇప్పుడైనా ఇది చేయనివ్వు, నన్ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకు అని అజీష్ తో అందే. అప్పుడు అజీష్ మీ కుటుంబం గురించి నాకు అవసరం లేదు, నా నగను మాత్రమే నేను అడుగుతున్నా అని అంటుంటే సడన్ గా పెద్ద శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే హీరోయిన్ యొక్క భర్త అక్కడ ముగ్గురిని దారుణంగా కొడుతున్నాడు. ఈ రొయ్యల చెరువులో వాళ్ళు రొయ్యలు పట్టుకుని తిన్నారట, అందువల్లే బాగా కొడుతున్నాడు. అప్పుడే అజీష్ కూడా తెలిసింది హీరోయిన్ భర్త ఎంత మొరటోడో అని. అప్పుడు బ్రూనోతో ఏమంటున్నాడంటే ఈ నగను తీసుకోకుండా నేను బయటికి వెళ్ళలేను, డ్యూటీకి వెళ్ళలేను, నేను ఇక్కడే ఉంటా అని బ్రూనోతోనే అజేష్ ఉంటున్నాడు. ఇతడు ఒక రూమ్ లో ఉంటాడు కదా, ఆ రూమ్ లోకే అజేష్ కూడా వెళ్ళాడు. అప్పుడు బ్రూనో ఏమంటున్నాడంటే నేనొక సోమరిపోతుని, కుటుంబం కోసం నేనేమీ చేయలేదు, పార్టీ కోసం బాగా పనిచేశాను, కానీ వారు నన్ను అందులోంచి తీసేశారు, ఇప్పుడు నన్ను ఎవరూ గౌరవించట్లేదు, నా పరిస్థితి దీనంగా ఉంది అని హీరోకు చెప్పాడు. హీరో పడుకున్న క్రమంలో ఇతడు ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోవాలనుకున్నాడు. అప్పుడు అతన్ని అజేష్ ఆపాడు. ఒరేయ్ ఇప్పటికే మీ సమస్యల్లో నేను ఇరుక్కుపోయాను, ఈ కేసులో కూడా నన్ను ఇరికిస్తావారా అని అజేష్ బాగా తిట్టాడు. నాకు రావాల్సిన నగను ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోనరా బాబు అన్నాడు. ఏరా నేనేమైనా ధనవంతున్నని అనుకుంటున్నావా, నేను కూడా సమస్యల్లోనే ఉన్నా, నీకొకటి చెప్పనా, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా నిజాయితీగా ఉంటాను, అందువల్లే నేను ఇంకా ఈ పని చేయగలుగుతున్నాను, నాపై నమ్మకంతో నా ఓనర్ నన్ను నమ్మి 25 తులాల బంగారం ఇచ్చాడు, మీరు నన్ను మోసం చేయడం వల్ల నేను డబ్బు ఇవ్వలేకపోయాను, ఇప్పుడు నా ఓనర్ నా గురించి ఏమనుకుంటాడు, నాకంటూ ఒక కుటుంబం ఉంది, నేను కూడా నా కుటుంబాన్ని చూసుకోవాలి కదరా అంటుంటాడు. అప్పుడే హీరో అజీష్ ను వెతుక్కుంటూ అక్కడికి కొందరు వచ్చారు. హీరోను బాగా కొట్టాడు. ఆ కొట్టింది ఎవరంటే ఓనర్ యొక్క కొడుకు. ఏరా అజీష్ 25 తులాల బంగారం
బంగారం ఇచ్చాను, నిన్నే నువ్వు తిరిగి ఇవ్వాల్సి ఉంది. ఫోన్ చేసినా కూడా తీయకుండా ఎక్కడ తిరుగుతున్నావురా, మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా అని కొడుతున్నాడు. అప్పుడు హీరో జరిగిన విషయమంతా చెప్పాడు. అందుకోసం మీరేమీ భయపడకండి, ఎలాగైనా చేసి ఆ నగలు తీసుకొచ్చి మీకు ఇస్తాను, లేదంటే డబ్బిస్తాను, నన్ను నమ్మండి అని హీరో చెప్పాడు. సరే ఇంతకీ ఆ అమ్మాయి మెట్టినీళ్లు ఎక్కర్రా అని అడిగాడు. ఊరు పేరు చెప్పగానే ఓనర్ కొడుకే భయపడిపోయాడు. రేయ్ అది చాలా డేంజర్ ఊరు కదరా, వాళ్ళ దగ్గర నుంచి ఎలా నగలు తీసుకోగలవురా అంటుంటాడు. ఇదిగో చూడండి, అది నా సమస్య, 2 రోజుల్లో మీ నగలు మీ దగ్గరకు వస్తాయి, అందుకోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని అజీష్ సమాధాన పరిచాడు. అప్పుడు ఓనర్ కొడుకు అజీష్ కు ఖర్చుల కోసం కొంత డబ్బిచ్చి, రేయ్ ఈ బిజినెస్ ను మనం ఇల్లీగల్ గానే చేస్తున్నాం, మనం లీగల్ గా కోర్టుకు కూడా వెళ్ళలేం, అర్థమవుతోంది కదా, దయచేసి ఆ నగలను భద్రంగా తీసుకురారా అన్నాడు. అజేష్ యొక్క పరిస్థితిని చూసి బ్రూనో కూడా చాలా బాధపడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ యొక్క హస్బెండ్ కు కాల్ చేసి, ఏమండి బాగున్నారా, కొత్తగా మిలిటరీ మద్యం వచ్చింది, మందు పట్టుకొని మీ దగ్గరికి రావాలా, ఎంజాయ్ చేద్దామని చెప్పాడు. అతడు కూడా రమ్మన్నాడు. మరుసటి రోజు అజేష్ బ్రూనో స్నేహితులను తీసుకుని అక్కడికి వెళ్లారు. అంతా ఫుల్ గా తాగారు. అప్పుడు ఒక ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఇన్ని రొయ్యలు ఉన్నాయి కదా, కొన్ని పట్టుకుని ఫ్రై చేసుకుందామా అని అన్నాడు. ఆల్రెడీ రొయ్యలు పట్టుకుని తిన్నందుకే ఈ పెళ్లి కొడుకు కొందరిని బాగా కొట్టాడు. ఇప్పుడు అతడు ఈ మాటలు విని, రొయ్యల మాట ఎత్తారంటే చంపి పడేస్తా అన్నాడు. అప్పుడు అజీష్ అతన్ని చూస్తూ, కొన్ని తీసుకుని ఫ్రై చేసుకుని తింటే తప్పేంటి అంటున్నాడు. కొన్ని రొయ్యలు తింటే మీ ఆస్తి ఏమైనా కరుగుతుందా అని పెళ్లి కొడుకు వైపు గుర్రుగా చూస్తున్నాడు. అప్పుడు అతనికి మస్తుగా కోపం వచ్చింది. ఏంట్రా నన్ను అలా చూస్తున్నావు అని హీరో దగ్గరికి వస్తుంటే, అప్పుడు హీరో ఇంకా కోపంగా అతన్ని అలాగే చూశాడు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మరియానాకు చాలా కోపం వస్తోంది, కానీ హీరోయిన్ వాళ్ళ అన్న బ్రూనో వచ్చి గొడవను ఆపాడు. బావా వీడేదో మత్తులో ఉండి ఇది చేశాడు, పట్టించుకోకండి అని అన్నాడు. కానీ మరియానో ఏమంటున్నాడంటే, వాణ్ణి చూస్తే మత్తులో చేసినట్లు అనిపించట్లేదు, రేపు ఉదయమే వాడు నా దగ్గరకు వచ్చి సారీ అడగాలి, లేదంటే వాడి అంతు చూస్తా అని మరియానా అన్నాడు. ఇప్పుడు హీరో అజేష్ తన రూమ్ కు వచ్చాడు. బ్రూనో ఏమంటున్నాడంటే, తప్పు చేసావురా, మా బావ యొక్క షర్టును పట్టుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తావు అని అన్నాడు. అప్పుడు హీరో, ఇది నా ప్రాణేరా అన్నాడు. కట్ చేస్తే హీరోయిన్ ను చూస్తూ మరియానా అడుగుతున్నాడు, ఇంతకీ ఆ అజేష్ ఎవడు, నీకేమవుతాడు అని అడిగాడు. అప్పుడు ఆమె బెదురు చూపులు చూస్తోంది. ఒక పెన్ను పేపర్ తీసుకొచ్చి, అతడు నీకెలా బంధువు అవుతాడో రాయమని అన్నాడు. ఆమె పేపర్ లో ఏదేదో రాసి అడ్జస్ట్ చేయాలని చూసింది, కానీ అదంతా నమ్మకుండా నేరుగా అత్తకు కాల్ చేశాడు. ఆ అజీష్ మీకు ఏమవుతాడు అని అడిగాడు. అప్పుడు ఆమె, మీరు నా కూతుర్నే అడగండి అని ఫోన్ కట్ చేసింది. అప్పుడు హీరోయిన్ సర్ది చెప్పలేక నిజం చెప్తోంది. ఆ అజీష్ అనేవాడు నగల షాప్ లో పనిచేస్తాడు. అతని దగ్గర 25 తులాల బంగారం తీసుకున్నాం. మేము 12 తులాలకు సంబంధించిన డబ్బు మాత్రమే ఇచ్చాం. ఇంకా 13 తులాల బంగారం అన్న ఇవ్వాలి, లేదంటే డబ్బన్న ఇవ్వాలని అడుగుతూ మా వెంట పడుతున్నాడని చెప్పింది. ఆ మాటలు వినగానే అతడు చాలా కోప్పడుతున్నాడు. అయితే ఫ్రాడ్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నావా, మీది ఇలాంటి ఫ్యామిలీయా అని హీరోయిన్ ను కొట్టాడు. ఇన్నాళ్ళు నగలను చూసి ఆమెకి ఇచ్చే మర్యాద ఇప్పుడు తక్కువైంది. ఇక అత్తగారు ఏమంటున్నారంటే, మీలాంటి మోసగాళ్లను మేము చూడనే లేదు అంటోంది. సీన్ కట్ చేస్తే అజీష్ మరియానాను కలవడానికి వచ్చాడు. నిన్న మీ షర్టును పట్టుకున్నాను కదా, అందువల్ల మీకు కొత్త షర్టు తీసుకొచ్చా అని ఇస్తున్నాడు. కానీ ఆ షర్టును అతడు విసిరేశాడు. నువ్వెవరో నాకు తెలుసు, నా భార్య అంతా చెప్పిందన్నాడు. సరే తెలిసిపోయింది కదా, మర్యాదగా నాకు రావాల్సిన 13 తులాల బంగారు నగలు ఇవ్వండి అని అంటున్నాడు. అప్పుడు అతడు, నేను అలా చేయలేను, నగలు వస్తున్నాయనే నేను ఈ పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నేను వేరే మా చెల్లికి పెళ్లి చేయాల్సి ఉంది, ఆ నగలు అత్యవసరం అని చెప్పాడు. అప్పుడు అజీషు, అవి నా నగలుపై ఆశపడడానికి నీకు సిగ్గులేదా అన్నాడు. అప్పుడు మరియానకు కోపం వచ్చి ఒక కత్తి తీసి హీరోను పొడిచాడు. అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి రాగానే కత్తిని కడుగుతున్నాడు. ఇదంతా హీరోయిన్ చూసింది. నా భర్త అజేష్ ను పొడిచాడన్న విషయం ఆమెకు తెలిసింది. అప్పుడు ఆమె చాలా భయపడింది. నేను ఒక నరకానికి వచ్చానే అని భయపడుతోంది. వెంటనే అన్నకు కాల్ చేసి విషయం చెప్పింది. అప్పుడు బ్రూనో కూడా భయపడిపోయాడు. అజేష్ ను అన్ని చోట్ల వెతుకుతున్నాడు. మరుసటి రోజే బ్రూనో తన చెల్లి ఇంటికి వచ్చి చెల్లెల్ని పుట్టింటికి తీసుకు వెళ్ళబోతున్నాడు. కానీ హీరోయిన్ బయలుదేరబోతుంటే ఆమె భర్త వచ్చి, ఈ నగలతో ఎక్కడికి వెళ్తావు, ఆ నగలను తీసి ఇంట్లోనే పెట్టుకుని అన్నతో పంపించాడు. ఇప్పుడు హీరోయిన్ తన అన్నతో కలిసి అజీష్ ఇంటికి వెళ్ళింది. అక్కడ అజీష్ ఇల్లు చూస్తే చాలా దారుణంగా ఉంది. హీరోయిన్ ఇల్లు ఉంటుంది కదా, అంతకంటే దారుణంగా ఉంది. అజేష్
అజేష్ వాళ్ళ నాన్న చనిపోయాడు, అమ్మ చెల్లి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. వాళ్ళను చూసి అజీష్ వచ్చాడా అని అడిగింది. 2 రోజులకు ముందే వస్తానని చెప్పాడమ్మా, కానీ ఇంకా రాలేదు. ఇది వాడి చెల్లెలమ్మా, దీనికి త్వరలోనే పెళ్లి చేయాలి. డబ్బు తీసుకొస్తా అని చెప్పాడు, ఇప్పటి వరకు వాడు కనిపించడమే లేదు. వాడు గాని వస్తే మీకు కాల్ చేయమని చెప్తానమ్మా అని అంది. వాళ్ళ అమ్మ మాటలు విన్న తర్వాత హీరోయిన్ ఇంకా బాధపడుతోంది. ఇలాంటి దీన స్థితిలో ఉండా అతడు మనకు సాయం చేశాడు, అలాంటి వాణ్ణి మనం మోసం చేశామే అని హీరోయిన్ చాలా ఫీల్ అవుతోంది. అజీష్ చనిపోయాడని ఈమె అనుకుంటోంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న హీరోయిన్ చాలా కోపంతో ఈ నగలన్నీ తీసుకెళ్లి అజీష్ వాళ్ళ కుటుంబానికి ఇద్దామని అనుకుంటోంది. మెట్టినింట్లో నగలన్నీ తీస్తుంటే హీరోయిన్ వాళ్ళ మామ చూశాడు. అతడు చాలా మంచివాడు, అందువల్ల అతడే కోడలను పడవలో తీసుకొచ్చాడు. ఒడ్డున వదిలేసి, ఏమ్మా నీ భర్త వచ్చేలోపు ఎలాగైనా చేసి బస్ ఎక్కి వెళ్ళిపో అంటున్నాడు. బస్సు గాని ఎక్కావంటే ఇక వాడు నిన్ను ఏం చేయలేడు అని అన్నాడు. ఈమె ఎలాగోలా చేసి ఇప్పుడు బస్ ఎక్కింది. కానీ బస్సు ఎక్కాక ఆమె భర్త వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావే, ఆ సంచిలో ఏంటి తీయమని అన్నాడు. ఆ సంచిలో చూస్తే నగలున్నాయి, నా నగలు తీసుకెళ్తున్నావా అని హీరోయిన్ ను కొట్టాడు. రోడ్ అని కూడా చూడకుండా లాక్కెళ్తున్నాడు. ఇప్పుడు మరియానో ఊర్లో బాతులు పట్టే పోటీ జరుగుతోంది. ఆ పోటీలో ఎప్పుడు ఈ మరియానో పాల్గొంటాడు, తరచుగా ఇతడే గెలుస్తుంటాడు. కానీ ఈ పోటీలో సడన్ గా ఎవరో విజిలేస్తున్నట్లు వినిపించింది. ఎవర్రా అని చూస్తే అక్కడ అజీష్ ఉన్నాడు. అతడిప్పుడు బాగానే ఉన్నాడు. ఏంటి మరియానో, బాతు పట్టుకోరా అంటే కింద ఏదో పట్టుకున్నావే అని గేలి చేస్తున్నాడు. అప్పుడు మరియానోకు చాలా కోపం వచ్చింది. అజీష్ ను కొడదామని వచ్చాడు. అజీష్ ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను చంపితే సరిపోదు, చంపి పాతి పెట్టాలి. పాతి పెట్టిన తర్వాత దానిపై మొక్కలు మొలిచాయా అని ఎదురు చూడాలి. అప్పుడు కూడా నువ్వు నన్ను వదిలి వెళ్ళావనుకో, నా నగలను అడగడానికి మళ్ళీ వస్తా అంటున్నాడు. నా నగలెక్కర్రా అని అడిగితే మరియానోకు చాలా కోపం వచ్చింది. నేను ఇవ్వలేను, నీ వల్ల అయింది చేసుకోరా అన్నాడు. నేను నీ చేతులతోనే నగలు తీసుకుంటా అని అజీష్ సవాల్ వదిలాడు. అప్పుడు అజీష్ దగ్గరికి హీరోయిన్ వచ్చి మాట్లాడుతోంది. నా భర్తకు చెల్లి ఉంది, ఆమెను నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా ఆ నగలు నీకు వస్తాయి అని అంటోంది. కానీ దానికి అజీష్ ఒప్పుకోలేదు. ఇప్పుడు నీ మెడలో నగలున్నాయి, ఈ నగలను చూసే మెట్టినింట్లో నీకు గౌరవం ఇస్తున్నారు, ఇలాంటి ఇంట్లో నువ్వు ఇంకా ఉండాలా ఆలోచించుకో అన్నాడు. అప్పుడు ఆ మాటలు విన్న తర్వాత ఆమెకు అజీష్ పై చిన్న ఫీలింగ్ కలిగింది. లోకల్ ఏరియాలో ఏదో ఫెస్టివల్ జరగబోతోంది. అందులో హీరోయిన్ ఆమె భర్త పాల్గొన్నారు. హీరోయిన్ నగలు వేసుకుంది, కానీ వాటిని విప్పించి ఆమె భర్త తీసుకున్నాడు. హీరోయిన్ మెడలో 12 తులాల నగ మాత్రమే ఉంది, మిగతా 13 తులాల నగలు హీరోయిన్ భర్త దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒక నాటకం జరుగుతుంటే చూస్తున్నారు. నా భార్యపై ఒక కన్నేసి ఉంచు అని అతడు తన ఫ్రెండ్ కు చెప్పాడు. అప్పుడు అజీష్ మరియానాకు కాల్ చేశాడు. ఏయ్యా, నీ రొయ్యల చెరువు నుంచే నేను మాట్లాడుతున్నాను. ఒక గేటు తెరిస్తే రొయ్యలన్నీ వెళ్లి సముద్రంలో కలుస్తున్నాయ్యా. ఇంతకీ 1 కిలో రేట్ ఎంత ఉంటుంది? ఇప్పటికే 6 కిలోలు బయటకు వెళ్లిపోయాయి. నా బంగారం కంటే కూడా నీ రొయ్యల విలువే ఎక్కువని విన్నాను. బంగారం ఇస్తావా లేక రొయ్యలను వదిలేయాలా అంటున్నాడు. అప్పుడు అతడు, అయ్యయ్యో, నా రొయ్యలను మాత్రం బయటకు పంపించకురా నాయనా, నీ బంగారం నీకు తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. వేగంగా మరియానో రొయ్యల చెరువుకు వచ్చాడు. అతన్ని చూడగానే 13 తులాల బంగారం విసిరేశాడు. ఇక దాన్ని తీసుకుని హీరో పారిపోదాం అనుకున్నాడు. అప్పుడు ఆ గేటును మూసేసిన తర్వాత మరియానో హీరోను వెంబడిస్తున్నాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. అక్కడున్న బురదలో పడినా కూడా వదలట్లేదు, కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంకోవైపు హీరోయిన్ తన మెట్టినింట్లో ఇదే చివరి రోజు అని నిర్ణయించుకున్నట్లుంది. ఇక ఆ మృగంతో కలిసి జీవించలేని అనుకుంది. ఆ ఇంట్లో ఒకే ఒక మంచి అమ్మాయి ఎవరంటే తన భర్త యొక్క చెల్లెలు. తన చేతికున్న బంగారు గాజులు తీసి ఆమె చేతికి వేసింది. ఇదిగో చూడమ్మా, నిన్ను చూసి నిన్నుగా ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకో, కానీ నీ ఒంటిపై ఉన్న నగలు చూసి నిన్ను కావాలనుకునే వాణ్ణి పెళ్లి చేసుకోకు అందే. వరదక్షిణ అడిగేవాణ్ణి అస్సలు చేసుకోకని చెప్పింది. ఇంకోవైపు హీరో ఆ నగలను తీసుకుని ఒక చోట దాక్కున్నాడు. ఇప్పుడు హీరోకు తన 13 తులాల బంగారు నగలు దొరికాయి. అప్పుడు హీరో వెళ్తుంటే మరియానో యొక్క ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళని చూశాక ఎంత మందైనా రండ్రా చూసుకుంటా అని హీరో అంటున్నాడు. కానీ అక్కడికి హీరోయిన్ యొక్క అన్న అయిన బ్రూనో వచ్చాడు. అజేష్, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నేను పోరాడింది నువ్వు చూడలేదు కదా, ఇప్పటి వరకు నా చెల్లెలి కోసం నేను ఏమీ చేయలేదని నీతో చెప్పాను కదా, కానీ ఇది నీ కోసం చేస్తా అంటున్నాడు. బ్రూనో ఎదురుగా వస్తున్న వాళ్ళతో పోరాడుతున్నాడు. అప్పుడు అజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హీరో బయటకు వచ్చాడు. అప్పుడు అతని కోసం హీరోయిన్ ఎదురు చూస్తోంది. ఇప్పుడు 13 తులాల బంగారం భద్రంగా తీసుకొచ్చాడు కదా, అవి హీరోయిన్ కు
చూపించాడు. నువ్వు బాగానే ఉన్నావు కదా అని ఆమె అంటోంది. అప్పుడు అతడు సరే ఇప్పుడు నువ్వు మళ్ళీ మెట్టినింటికి వెళ్తావా అని అంటున్నాడు. లేదు నేను వెళ్ళను అంది. మరి ఎక్కడికి వెళ్తావు అని అజేష్ అడిగాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్తే నన్ను ఎక్కడన్నా డ్రాప్ చెయ్యి, వీలైతే నీతో తీసుకెళ్ళు అంది. హీరోతో ఉండడానికి ఆమె ఇష్టపడుతోందనేది అతనికి అర్థమైంది. నేను కొల్లం వెళ్తున్నాను, నాతో వస్తావా అని తీసుకెళ్తున్నాడు. అప్పుడు హీరోయిన్ తను వేసుకున్న నగలను విప్పుతోంది. అదంతా చూసిన హీరో ఈ నగల వల్లే ఇంత సమస్య, నగలే లేకుండా నువ్వు బతకగలనని అనుకుంటున్నావా అని హీరో అడిగాడు. ప్రయత్నిస్తా అని ఆమె అంది. అప్పుడు హీరో ఈ నగలు లేకుండానే నువ్వు అందంగా ఉన్నావు, అమ్మాయిలు అందంగా ఉండేది ఎప్పుడో తెలుసా, వాళ్ళు సహజంగా ఉన్నప్పుడే, ఈ నగలనేవి ఎప్పుడూ కూడా ఆడంబరమే తప్ప అందం కాదు అని అంటున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.